కానీ ఇక్కడ ఫేక్ ఓటింగ్ తోటి వాళ్ళ ఓటింగ్ అనేది సేఫ్ ప్లేస్లో ఉంది. ఇక ముందు నుంచి ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ మాత్రం డేంజర్ జోన్లో ఉన్నారు, లీస్ట్ ప్లేస్లో. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్కి ఓటింగ్ పోల్ రిజల్ట్స్ ఈ విధంగా ఉన్నాయి. శివాజీ గారు ఉన్నారు టాప్ 1 ప్లేస్లో 48% ఓటింగ్ తోటి. యావత్ ప్రశాంత్ నామినేషన్స్లో లేకపోవడంతో వాళ్ళ ఓటింగ్ అనేది శివాజీ గారికి హెల్ప్ అవుతుంది. ఇక సెకండ్ ప్లేస్లో బోలే ఉన్నారు 15% ఓటింగ్తో. థర్డ్ ప్లేస్లో అమర్దీప్ ఉన్నారు 12% ఓటింగ్తో. ఫోర్త్ ప్లేస్లో అశ్విని ఉంది 6% ఓటింగ్తో. ఇక ఫిఫ్త్ ప్లేస్లో గౌతమ్ ఉన్నారు 5% ఓటింగ్తో. గౌతమ్కి అర్జున్ ఓటింగ్ అనేది హెల్ప్ అవుతున్నప్పటికీ అశ్విని ఫేక్ ఓటింగ్ తోటి ఫోర్త్ ప్లేస్లో ఉంటే గౌతమ్ వచ్చేసి ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నాడు. ఇక సిక్స్త్ ప్లేస్లో ప్రియాంక ఉంది 4% ఓటింగ్తో. సెవెంత్ ప్లేస్లో శోభ ఉంది 3% ఓటింగ్తో. లీస్ట్లో ఎయిత్ ప్లేస్లో అయితే సందీప్ ఉన్నారు 2% ఓటింగ్తో. సందీప్ మాస్టర్ ఫస్ట్ టైం నామినేషన్స్లోకి రావడం మైనస్ అయింది. అలాగే ఇక శోభ, ప్రియాంక, అమర్ ఈ ముగ్గురు కూడా నామినేషన్స్లో ఉండడంతో సందీప్ మాస్టర్కి అయితే తక్కువ ఓటింగ్ అనేది పోల్ అవుతుంది. బిగ్ బాస్ హౌస్లో 4th క్యాప్టెన్సీ టాస్క్లు స్టార్ట్ అయ్యాయి. టాస్క్ వచ్చేసి బీబీ మ్యారథాన్. ఫస్ట్ రౌండ్ టాస్క్ వచ్చేసి ఫ్లాట్ ఆర్ సింక్, తేలుతాయా లేక మునిగిపోతాయా అనేది చెప్పాల్సి ఉంటుంది. ఈ టాస్క్కి వచ్చేసి సంచాలకులుగా గౌతమ్ వ్యవహరిస్తారు. ఇక శోభ, ప్రియాంక, అమర్, తేజ పోటీ పడతారు. చివరికి ఈ టాస్క్లో ప్రియాంక గెలిచి కెప్టెన్సీ కంటెండర్గా నిలుస్తుంది. అమర్ అవుట్ అవడంతో ఈ టాస్క్ నుంచి ఎలిమినేట్ అయిపోతారు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.